జతాద్ బాబురావు నాయక్. నేను గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కొర్ర లక్పతి గారు మేము సంపూర్ణ మద్దతు బీసీ రిజర్వేషన్ పోరాట సమితికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. ఎందుకంటే నిన్న తీర్మార్మల్లాన శనార్థి తెలంగాణ న్యూస్ మీద విధంగా మల్లారెడ్డి మహేష్ రెడ్డి అనే వ్యక్తులు కామెంట్ చేశారు. దీనికి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇవాళ సిఐ గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోమని కాంటాక్ట్ చేయడం జరిగింది. సిఐ గారు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ వాళ్ళకు మేము ఉంటాం. ఖచ్చితంగా మేము అందరం కలుసుకొని పోతాం. మేము అడిగేది ఒకటే, మేమెంతో మా జనాభా ఎంతో మా వాటా కూడా అంతే కావాలంటున్నాం. బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ అందరూ ఏకమై ఖచ్చితంగా రాజ్యాధికారం చేదిపించుకుంటామని సంపూర్ణంగా బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతున్నాం. నా పేరు కూట్ల వాసుదేవ్, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ ప్రెసిడెంట్ను, బీసీ జేఏసీ. వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో మహేష్ రెడ్డి మల్లారెడ్డిల పైన వనస్థలిపురం సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేయడం జరిగిందంటే, గత 3 రోజుల నుంచి 3-4 రోజులు ఏదైతే హన్మకొండ బీసీ రాజకీయ యుద్ధబేరి సభకు ముందు మరి సభకు తర్వాత నిన్న కూడా క్యూనిష్ శరార్థి తెలంగాణ మార్నింగ్ న్యూస్ టైంలో ఈ మహేష్ రెడ్డి అని మల్లారెడ్డి అని బీసీల పైన, బీసీ సమాజం పైన 136 కులాలున్న బీసీ సమాజం పైన ఇవాళ అనుచిత వాక్యాలు చేయడం జరిగింది, కామెంట్ చేయడం జరిగింది. బీసీలు మా ఉచ్చదాగాలి అని చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ మేము ఏం అడుగుతున్నాం? మా వాటా అడుగుతున్నాం. రాష్ట్ర జనాభాలో మేము ఎంత ఉన్నామో మా వాటా అడుగుతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం కలిసి మా వాటా అడుగుతున్నాం. ఈరోజు మా ఎస్టీ మిత్రులు గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్పతి గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు నాయక్ గారు కూడా ఇవాళ మద్దతు తెలుపుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఎట్లంటాడు ఇవాళ ఒక బీసీలను అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను అన్నట్టే అని ఇవాళ వచ్చి మద్దతు తెలుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మహేష్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మీరు బహిరంగంగా బయటికి వచ్చి తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలి. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకై రాష్ట్రంలో మేము ఎంత నష్టపోతున్నామో మా హక్కులం మిమ్మల్ని ఒక్కళ్ళనే అన్నాడు. అందరూ మీ సమాజాన్ని అనలే, మీరు ఆ కామెంట్ చేసినందుకు మాత్రమే మిమ్మల్ని అన్నారు. ఇలా సిఐ గారు కూడా సానుకూలంగా స్పందించాడు. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటా అని సిఐ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్. జరిగిన బీసీ రాజకీయ సభ వరంగల్లో పెట్టడం జరిగింది. మరి తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మరి తీన్మార్ మల్లన్న గారు మరి బీసీ ప్రోగ్రాంలు పెట్టుకుంటే మీకేం నొప్పి రెట్లకని మేము అడుగుతా ఉన్నాం. మరి ఆయన వాళ్ళ బీసీల వాటా అడుగుతుండు, మీ వాటా అడుగుతలేడు కదా, ఓసీల వాటా అడుగుతలేడు కదా, మరి తీన్మార్ మల్లన్న పైన రెడ్లు ఎందుకు కక్ష కట్టారు? మరి మొన్న చూస్తే డీజీపీకి కంప్లైంట్ చేస్తున్నారు తీన్మార్ మల్లన్న పైన. తీన్మార్ మల్లన్న మీ వాటా అడుగుతలేడు, ఆయన బీసీల వాటా అడుగుతుండు, మీకేం నొప్పి అవుతుంది? వరంగల్ సభ ముందు రోజు మరి మల్లారెడ్డి అనే వ్యక్తి, ఇంకో మహేష్ రెడ్డి అనే వ్యక్తి అసభ్యకరమైన కామెంట్లు పెట్టారంట. మరి వారిపైన మహేష్ రెడ్డి పైన, మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము వనస్థలిపురం పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. బీసీలకు మద్దతుగా గిరిజనులు కూడా ఉన్నాం. మేము గిరిజన సంఘాల నుంచి ఈరోజు తీన్మార్ మల్లన్నకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. తీన్మార్ మల్లన్న జరిగే ఏ సభలు ఉన్నా మేము పాల్గొంటాం. ఇప్పటి నుంచి తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ గా గిరిజనులు కూడా వస్తారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.